హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తొలి ఏకాదశి రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన మొక్కజొన్న పేలాల పిండి ఎలా చేయాలో చెప్తానండి. చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా మొక్కజొన్నలు తీసుకుంటే ఏ సూపర్ మార్కెట్లో మనకు దొరికేస్తాయి కదా అవి, అలాగే పుట్నాలు, ఎండు కొబ్బరి పొడి, 2 ఇలాచీ అండ్ బెల్లం, అంతే. ఇవి రెడీగా ఉంటే మనం చక్కగా చేసుకోవచ్చండి. కొంతమంది జొన్నలతో కూడా చేస్తారు, ఇలా మొక్కజొన్నలతో కూడా మేము చేస్తాం అనమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. జస్ట్ కొంచెం అంతే వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా అండి. మొక్కజొన్నలు ఎక్కువగా ఒకేసారి వేసేయకూడదు. ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపాలి. ఫస్ట్ ఒక్క 2 నిమిషాలు వేపాక అవి స్టార్ట్ అవుతాయండి స్ప్లిట్ అవ్వడం. ఇప్పుడు మూత పెట్టేసుకొని చూస్తూ ఉంటే మనకి మొక్కజొన్నలు అనేవి రెడీ అయిపోతాయి. చూసారా, పేలాలు అనేవి రెడీ అయిపోతున్నాయి. చక్కగా ఫస్ట్ వేపుకుంటే ఒక్క 2 నిమిషాలు వేపుకున్నాక మనకి పేలాలు రెడీ అవుతాయి. మూత పూర్తిగా పెట్టకుండా కొంచెం పక్కకి ఇలాగా ఓపెన్ చేస్తే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనకి పేలాలు ఎప్పుడైనా. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. పూర్తిగా మూత పెట్టడం కన్నా చిన్న గ్యాప్ ఇచ్చి అప్పుడప్పుడు కలుపుతూ ఇలా వేపేసుకోవాలి. మొత్తం వేగిపోయాయి. వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి ప్యాన్ పెట్టి నెయ్యి లేకుండా కూడా చూపిస్తున్నా అండి. కొంతమంది నెయ్యి వేస్తారు, కొంతమంది వేయరు, అందుకని ఇలా కూడా చూపిస్తున్నాను. జస్ట్ మళ్ళీ ఇందాకట్లాగే 2 నిమిషాలు చక్కగా రోస్ట్ చేసుకోవాలి. 2 మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెడుతున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకోగానే స్టార్ట్ అయిపోతున్నాయి. చూసావా వేడెక్కడం, పేలాలు అనేవి రెడీ అయిపోతున్నాయి. చక్కగా మనకి ఇలా వచ్చేస్తూ ఉంటాయి. మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు ఇలా మధ్యలో కలుపుతూ మొత్తం అన్నీ రెడీ అయిపోయాక మనం చక్కగా మళ్ళీ తీసేద్దాం. చూసారా, మొత్తం రెడీ అయిపోయి ఇంకా ఆగిపోయిందండి. ఆగిపోయాక మూత తీసేసుకొని ఇందాక తీసుకున్నా కదా అదే ప్లేట్లోకి వేసుకున్నా. ఇప్పుడు మొత్తం మనం చల్లార్చుకోవాలండి పేలాలని. పేలాలు చల్లగా అయిపోయాక మిక్సీలోకి తీసుకుంటున్నా. కొంచెం కొంచెం తీసుకొని పౌడర్ చేసుకుందాం. ముందు ఒక హాఫ్ వేసేస్తున్నాను. ఒక హాఫ్ వేసేసుకున్నాక చక్కగా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలన్నమాట. ఒక ఫైన్ పౌడర్ చేసేసుకున్నాక నేను ఇంకొంచెం హాఫ్ కూడా వేస్ట్ చేశానండి. మొత్తం అయిపోయాయి. అవి వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ పుట్నాలండి. వట్టిగా మన పుట్నాలు ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. 2 ఇలాచీ, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి అండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి బెల్లం ఒక 1/2 కప్పు తీసుకున్నానండి. నేను తీసుకున్న వాటికి 1/2 కప్పు బెల్లం అనేది చాలా బాగా సరిపోతుంది. అది కూడా మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. పూర్తి మెత్తగా కాకుండా ఇలాగ కొంచెం పలుకులుగా అంటే చాలా బాగుంటుంది. దేవుడికి ఎంతో ఇష్టమైన పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.